గుడ్ మార్నింగ్ గురూజీ. తలస్నానం చేసి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే జలుబు దగ్గు వచ్చి నన్ను వాయించేస్తున్నాయి, కానీ నేను వాదించడానికి కేసు మాత్రం రావట్లేదు. గురూజీ, నా తుమ్ములతో డిస్టర్బ్ అయి ఉంటే పెద్ద మనసుతో క్షమించి కేసులు తగిలేలా ఆశీర్వదించు గురూజీ. చిచిచి, నువ్వు మంచివా రోడ్ మీద బట్టలేసుకుని తిరిగే గంగిరెద్దివా? అదేంటి గురూజీ మా బీటీ గొంతుతో తిట్టావు? ఫోటోలు మిమిక్రీ చేయరా మిడత మొహమా? బీటీ ఏంటి పొద్దున్నే? అదే నేను అడగలరా తడికి మొహం. కారణం చెప్పకుండా క్లాస్ పీక్తావేంటి? అసలే అదే ఆ తుమ్ములే బాత్రూమ్కి వెళ్ళినప్పటి నుంచి రైల్వే స్టేషన్ లో అనౌన్సర్ లాగా తుమ్ముతూ నన్ను నిద్రని డిస్టర్బ్ చేసిందే కాకుండా ఫోటోకి సారీ చెప్తావా? నీకు కూడా ఏడ్సావు. సారీ చెప్తే బంగారం లాంటి నిద్ర తిరిగి వస్తుందా? అంటే అంతేలే, నీ నిద్ర గురించి ఆలోచిస్తావు గానీ నా ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచిస్తారు? అంటే పొద్దునే నీకు జలుబు చేసి తుమ్ములు వస్తాయని నాకు రాత్రి తెలిసిపోతుందా? నీకంటే ముందే లేచి ఆవిరిగిన్తో రెడీగా ఉండడానికి. మరి అంత కాకపోయినా తెలిసాగానే పట్టించుకోవచ్చుగా. ఇప్పుడే కదా డిస్టర్బ్ చేసి మరీ తెలియచేసావు. ఆవిరిగిన్నె పడతానులే. ఇదే జలుబు రాంబాబుకి వచ్చింటేనా ఈ పాటికి గంగ చేసే హడావిడి. అంటే హడావిడి చేస్తేనే ప్రేమ ఉన్నట్ట? సరే పద హాస్పిటల్కి వెళ్దాం. ఈ మాత్రం దానికి ఎందుకు హాస్పిటల్కి? ఇది మరీ అతి శ్రద్ధ అవుతుంది. పట్టించుకోకపోతే శ్రద్ధ లేదంటావు, పట్టించుకుంటే అతి శ్రద్ధ అంటావు. మరీ జలుబుకి హాస్పిటల్కి వెళ్ళాలా? మా పతి భక్తికి వెళ్తారులే అంతే. నువ్వు రెడీ అవ్వు, వెళ్దాం. ఎరా పిత, ఇంత పొద్దున ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? హాస్పిటల్కి రా. హాస్పిటల్ కా? ఇంత పొద్దున్న ఏమైంది? కడుపు నొప్ప, కాలు నొప్ప, ఒళ్ళు నొప్ప, గుండె నొప్ప? అవేం కాదు రాంబాబు, అంతకంటే పెద్ద జబ్బా? జలుబు. జలుబా? ఏరా జలుబుకే హాస్పిటల్కి వెళ్ళాలా? జలుబునంతా సిల్లిగా తీసి పడేకు. చూడు ఎన్ని టెస్టులు చేశారో. జలుబుకి ఇన్ని టెస్ట్లా? ఇన్ని టెస్టులు కాదు, ఇవి సగం మాత్రమే. మిగతా రిపోర్ట్లు రేపు పొద్దునొచ్చి తీసుకోమన్నారు. నిజమారా? ఇది చాలా కాస్ట్లీ జలుబురా. పీతా పీతా లే పీతా, ఏంటా మొద్దు నిద్ర? లే. ఏమైంది బీటీ? నిన్న హాస్పిటల్లో చెప్పింది గుర్తులేదా? ఉదయం 9 గంటలకి వెళ్ళి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకోవాలి. లే పదా. వాళ్ళకే అంటారు మన దగ్గర డబ్బులుండొద్దు. నాకేదైనా కేసు తగిలితే అప్పుడు వెళ్ళొస్తా హాస్పిటల్. నీ మొహం. నీ కేసు తగిలే వరకు వాళ్ళు హాస్పిటల్ మూసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళి ఎవరి దగ్గరైనా చేయబదులు ట్రై చేయి. చేయబదులా? ఈ కాలనీలో చేతులున్న వాళ్ళందరి దగ్గర తీసుకున్నాను చేయబదులు. మళ్ళీ అడిగితే చేసుకుంటారు. అయితే రాంబాబుని అడుగు. అమ్మో, ప్రతిసారి వాడిని అడిగి అడిగి వాడికి ఎలాగుందో ఏమో గానీ నాకు మాత్రం చాలా సిగ్గా ఉంది బీటీ, నేను అడగలేను. అయితే ఉండు, నా బ్యాంక్ లో చూసొస్తా. నీకు బ్యాంకా? ఏ బ్యాంకు? పోపుల్ డబ్బా ప్రైవేట్ లిమిటెడ్. దానికి నేను గంగా పార్ట్నర్. గంగా గంగా మన పోపుల్ డబ్బాలో ఉన్న డబ్బుతో పని పడింది. నా వాటతో పాటు నీ వాట కూడా వాడుకుంటా, నువ్వు పర్మిషన్ ఇస్తే. అయ్యో, ఎంత మాట అన్నావు బీటీ. నా డబ్బు నీ డబ్బు కాదా, నీ డబ్బు నా డబ్బు కాదా? డబ్బా అందరికీ అవసరమే కదా. ఇదిగో థ్యాంక్స్. ఇంట్రెస్ట్ తో పాటు తిరిగిచ్చేయి. ఇందా వెళ్ళి అర్జెంట్ గా రిపోర్ట్స్ తీసుకురా. దారిలో ఏమీ తినద్దు. ఇంటికి వచ్చాక నీకోసం కషాయం రెడీ చేస్తానే. లే లే లే. అన్నయ్య, రిపోర్ట్స్ తెచ్చుకున్నావా? ఏటుందన్నారు అందులో? ఛాన్స్ లేదన్నారు. అదే ఏది రావడానికి ఛాన్స్ లేదన్నారు. అయితే ఓకేలే. ఏంటి పీతా, రిపోర్ట్స్ ఏమన్నారు? ఏదో ఉందిలే. అదే ఏముంది? ఏమీ లేకే ఏదో ఉందిలే అన్నాను. సరే సరే, రూమ్ లో కషాయం ఉంది, ముక్కు మూసుకొని తాగేసాయి. గురూజీ, సిగరెట్, బీడి, గుట్కా, జర్దా, పాన్, బీర్, విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా అన్నీ ఉన్నాయని విన్నానే కానీ ఎన్నడూ నాలుగుతో రుచి చూసింది లేదు. అలాంటి నా మీద విధి ఎందుకు గురూజీ చిన్న చూపు చూస్తుంది?
చూడండి, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, పల్స్ నార్మల్, కిడ్నీ నార్మల్, లివర్ నార్మల్, అన్నీ నార్మలే ఉన్నాయి. మరి నాలోకి క్యాన్సర్ ఎలా దూరింది గురువు గారు? అయ్యో, నా రాశి క్యాన్సర్ అని తెలుసు కానీ నా బాడీలో కూడా క్యాన్సర్ ఉందని తెలుసుకోలేకపోయానే. ఒరే మూర్ఖ పితామని, పక్కోడికి పిచ్చి కుక్క కరిస్తే నువ్వు టీకాలు వేసుకోవడం ఎప్పుడు మానేస్తావురా? ఆ రిపోర్ట్ ఒకసారి చూడరా. దాని మీద పితాని రామ్మోహన్ రావు అని లేదురా, పితాని మోహన్ అని ఎవరిదో ఉంది. అది నీ రిపోర్ట్లో కలిసింది, కాస్త చూడరా. చూడండి గురువు గారు. చిచి, ఇక వీడు మారడు. అందరూ నడిచొచ్చిన తోవ ఒక్కటే, శివునెత్తురులు పారే తూరు ఒక్కటే, మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్నా. రే పితా, ఆ పాట ఏంటి? ఈ సాల్వ్ ఏంటి? కొంపదీసి నాకు తెలియకుండా వేషాల కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? లేదురా, పోనీ స్టేజ్ నాటకాల కోసం ప్రిపేర్ అవుతున్నావా? ఈ జగన్ నాటకంలో నా పాత్ర ముగిసిపోతుందని నేను బాధపడుతుంటే స్టేజ్ నాటకాలు ఎక్కడేస్తానరా? కాస్త అర్థమయ్యేలా చెప్పాడవరా బాబు, ఏమైంది? చెప్తానురా, చెప్తాను, కానీ ఒక కండిషన్. ఏంటది? చెప్తే నువ్వు బాధపడకూడదు, ఏడవకూడదు. నువ్వు బాధపడితే నేను చూడలేనురా. నేను కూడా నీ ఏడుపు మొహం చూడలేకపోతున్నాను రా. చెప్పరా ఏంటో. నాకు నాకు ఆ, నీకు నాకు క్యాన్సర్ రా. ఈ విషయం చెప్తే షాక్ తో బాధపడతావని అడగొద్దాను, కానీ నువ్వేంట్రా నా ఆస్తి ఏదో కలిసి వచ్చినట్టు అంతగా నవ్వేస్తున్నావు. నవ్వుతుంది అందుకు కాదురా. మరి చైనాలో పాపులేషన్ తగ్గుతుందంటే నమ్మొచ్చు, ఇండియాలో అవినీతి పెరుగుతుందంటే బాధపడచ్చు. నీకు క్యాన్సర్ అంటే ఎలా రా? నిన్నెవడో ఏప్రిల్ వెళ్ళిన 2 నెలలకి ఫూల్ చేశాడు. ఏ నెలలో పడితే ఆ నెలలో ఫూల్ అవడానికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఇది చూడు. పితా, పితాని నీకు క్యాన్సర్ రా. నేను చెప్తుంది అదే కదరా. ఆ, 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 దేవుడు ఎందుకురా ఇలా చేశాడు? ఆ దేవుడు అంతేరా, నాలాంటి మంచి వాళ్ళని మధ్యలోనే తుంచేస్తున్నాడు. ఆయనకు సరదా. పితా, అదిగో ఆ ఏడిపే వద్దన్నాను. ఇంత సెంటిమెంట్ సీన్ లో గ్లిజరన్ లేకుండా ఆటోమేటిక్ గా ఏడుపు వస్తుంటే ఏడవద్దంటే ఎలా రా? చూడరా, నా బేటీ ఎంత ఆనందంగా ఉందో. అబ్బా అలా కాదు గంగా, ఇది అటు పెట్టాలి. ఏటి బీటి మొట్టికాయలెత్తున్నావు? నానేమన్నా పితానన్నయ్య అనుకుంటున్నావు ఏటి? అయ్యో గంగా, నేను మొట్టికాయ వేసింది కోపంతో కాదు, ప్రేమతో. ఏటి ప్రేమతోనా? అవును, నాకు ఎవరి మీదైనా ప్రేమ వస్తే ఓ మొట్టికాయ వేస్తా. పితాని అంటే నాకు ప్రాణం, అందుకే తన మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటానన్నమాట. వద్దు తల్లి, ఆ ప్రేమేదో పితానన్నయ్యకే పంచు, మాకు. ఏడవకురా పితాని, ఏడవకురా. చూడరా చూడు, నా మీద అంత ప్రేమ చూపించే బీటీకి ఈ విషయం చెప్పి ఎలా ఏడిపించను? చెప్పకుండా ఎన్ని రోజులు ఒక్కడు ఏడుస్తావురా? ఏదో రోజు ఏడిపించాల్సిందే కదా. నో! బీటీ ఏడవకుండా ఉండాలంటే తను నన్ను అసహించుకునేలా చేయాలి. నేనంటే తనకు విరక్తి కలిగేలా చేయాలి. నా మీద ఉన్న ప్రేమంతా కడిగేయాలి. ఏంట్రా నువ్వనేది? అవునరా, నాకు బీటీకి మధ్య పొగబెట్టాల్సిన బాధ్యత నీదే. ఆ పాపం నేను మూటగట్టుకోలేను. ఈ ఫ్రెండ్ కోసం అన్నప్పులిచ్చావు, ఈ మాత్రం పాపం చేయలేవా? యు మీన్ నేను నీకు ఇచ్చిన అప్పులు కూడా పాపా లిస్టులోకి పోతాయా? నేను పోయాక ఆ అప్పులు నా చేతిలోనే కాలిపోతాయి. ఆ పోతే పోని, వెధవ అప్పులు వదిలేరా. బీటీ నన్ను వదిలేలా చేయరా. అలా చేయాలంటే అసూయ పట్టాలి, అంటే ఓ అనసూయని సెట్ చేయాలి.
కావాలి? ఆయన కావాలి. ఆయనంటే పితాని. ఆయనంటే ఆయన లాయర్ గారు ఉన్నారా లేదంటే పితాని గారు ఉన్నారా అని అడగాలి. ఆయనంట ఆయన. అయితే లాయర్ పితాని గారు కావాలి. లేరు పో. ఎవరు బేటి? ఓ మీరా? ఎప్పుడొచ్చారు? తప్పుకో బేటి. రండి రండి రండి. రే పిత, ఇదిగో కేస్. ఇంట్లో సీన్ కంటే ఈ సీన్ అదిరిపోవాలి. వెళ్ళు. రే మేము ఓకే చేస్తాం, నువ్వు వెళ్ళిపో. మ్మ్. ఈ అమ్మాయి ఇందాక ఇంటికి వచ్చిన అమ్మాయిలా ఉంది. అవును అదే పీత. ఈ అమ్మాయితో పీత ఇంట్లో అమాయకంగా పీత మొహం వేసుకుని బయట రోడ్ల మీద రోత పని చేస్తావా? నీకివాళ నా చేతుల్లో మూడిందంతే. బీటీ ఏంటి అలా ఉన్నావు? పితాని ఎక్కడ? నాకేం తెలుసు, కోర్టుకు వెళ్ళుంటాడు. కోర్టుకేం కాదు, ఓ కోతి మొహాన్ని వెనకేసుకుని బైక్ మీద షీతో షికార్ చేస్తున్నాడు. ఎవరాశి? ఇంకెవరు? పొద్దునే కేసు అంటూ వచ్చిందే అదే. చూసేసావన్నమాట. అంతా అయిపోయింది బీటీ, అంతా అయిపోయింది. ఆ పితానికాడు నువ్వు గీసిన గీతను ఎప్పుడో దాటేసి ఆ స్మితను చుట్టేసుకున్నాడు. అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. 2-3 సార్లు బయట కనిపిస్తే నిలదీశాను కూడా, వినలేదు. మరి నాకు చెప్పలేదు ఎందుకు? ఎలా చెప్పమంటావు? ఇదేమైనా శుభవార్త చెప్పడానికి? అదిగో వచ్చాడు. వెళ్ళి నిలువున కడిగేస్తాను. అలా చేస్తే ఫీల్ అయ్యేది నువ్వే. దేనికి? ఇప్పుడు నీ పరిస్థితి కంప మీద పడ్డ క్లాత్ లాంటిది, అవునా? అవును. మరి అలాంటప్పుడు కూల్ గా బిహేవ్ చేయాలి. చూసినా చూడనట్టు ఉండాలి, లేకపోతే క్లాత్ చిరిగిపోతుంది. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. కూల్. నువ్వేనా? కేస్ గురించి అయి ఉంటుంది కదూ? కాదు, పర్సనల్. పర్సనల్ అంటే? పర్సనల్ అంటే పర్సనలే. బోల్డ్ అని ఉంటాయి, అవన్నీ నీకు చెప్పాలా? వెళ్ళు. ఎప్పుడు నస. ఏంటి పీత వస్తూ వస్తూ పిచ్చుకోకనేమైనా ఖర్చు వచ్చాడా? ఇలా మాట్లాడుతున్నాడు. ఛీ. అది కట్ చేయాల్సింది నువ్వు కాదు, నేను. ఇటివు. నువ్వు లేవని నా చేసుకుంటున్నాను. అంత కోపంగా అడిగావేటి బీటీ? నా డ్యూటీ ఇంకొకరు చేస్తుంటే తట్టుకోలేక. నీ డ్యూటీ పక్కనెట్టి అక్కడ జోడ్ సాంగ్ ఏంటో చూడు. ఏటి బిటి ఘోరం? డార్లింగ్, నువ్వు వెళ్ళు, నేను వస్తాను.
అందుకే డ్యూట్ పార్కులో అయితే డిస్టర్బెన్స్ ఉండదన్నాను. నువ్వేమో ఇదే పార్కులా ఉంది అన్నావు. నువ్వు వెళ్ళి పార్క్ లో వెయిట్ చేయి, బతికుంటే వస్తాడు. ఏంటి పీత ఇదంతా? తనంటే నాకు ఇష్టం, నేనంటే కష్టం. ఎప్పటి నుంచి? 2 రోజుల నుంచి. ఈ 2 రోజుల నుంచి నేనేమంత కష్టపెట్టానని? ఎప్పటి నుంచి ఉన్న కష్టం ఈ 2 రోజుల్లో క్లైమాక్స్కి చేరిందంటున్నాను. అయ్యో పితానన్నాయ్. క్లైమాక్సా అంటే? విడాకుల స్టేజ్ అని. విడాకులా? ఎస్, విడాకులే. నీకు పిచ్చిగాని పట్టిందా పీత? నువ్వు సంతకాలు పెట్టినా పెట్టకపోయినా నేను మాత్రం నీతో ఉండను. ఇదా దేవుడి నిర్ణయం. ఓ సరే అయితే మరి నా క్యారెక్టర్ కున్న పౌరుషానికి, కోపానికి, పిచ్చికి స్పీడ్ పోస్ట్ లాంటి నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నా. తీసుకో, నీ ఇష్టం వచ్చిందంతా ఊరేగు. ఒరే పిత, నాకెందుకు నువ్వు చేసింది రాంగ్ అనిపిస్తుందిరా. ఏ విషయంలోరా? బీటీ విషయంలో. తప్పదురా రాంబాబు. చలికాలం వచ్చినప్పుడు చలి పెట్టడం ఎంత న్యాయమో, పోయే కాలం వచ్చినప్పుడు మెలికి పెట్టడం అంతే న్యాయం. అంతేనంటావా? అంతేరా, తప్పదురా. ఆ? రే పిత, ఏమైందిరా? అవడానికి ఏముందిరా, యమభటులు కాలింగ్ బెల్ కొడుతున్నట్టున్నారు. ఉండు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. ఏంటి, ఇంకా నువ్వు వెళ్ళలేదా? ఇది నా ఇల్లు కూడా, నేను వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళు. ఎక్కడికి? ఇలా ఏడుస్తుంటే నాకేడుపు వస్తుంది. కాసేపు ఆపుకోరా. అదిగో చూడు, డాక్టర్ వచ్చారు. రండి సార్. ఏం డాక్టర్ గారు మీరొచ్చారు? రమ్మని చెప్పి ఫోన్ చేశాడు కదా రాంబాబు. ఎవరికేం మాయరోగం ఉందని రమ్మన్నాడు? బేటీ నువ్వు కథ కాముగా ఉండు. ఏంటి గంగా ఉండేది? నా జీవితం సర్వనాశనం అయిపోయాక. ఏంటి దగ్గుకే? కాదు, తుమ్మితే ఊడిపోయిన ముక్కుని నేను. ఎవడు తుమ్మితే ఎవడు ఊడిపోతే? మీ స్టెత్ కింద ఉన్నతను తుమ్మితే నేను విడిపోయాను. తుమ్ముకి దగ్గుకి ఊడిపోయేంత వీక్ రిలేషన్ మీది. అసలు రిలేషనే వద్దనుకున్న ఆ మనిషిని చంపేయండి సార్. బేటీ అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు తెలుసా? ఒరే ఊరుకోరా. నన్ను ఆపకురా. అసలు ఏంటి మీ బిల్డప్? తనేమో వద్దండావు, నువ్వేమో ఆగమండావు. రేయ్, నన్ను ఆపకు. నేను తట్టుకోలేను. బీటీ నోటికి అడ్డుకట్టు వేయాల్సిందే. అందుకే నేను నిజం చెప్పేస్తాను. ఏంటా నిజం? పితానికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సరా? ఏదో చెప్పాడు. అన్నీ నార్మల్ గానే ఉన్నాయి. అన్నీ నార్మల్ గానే ఉన్నాయి, ఈ ఒక్కటే లేదు. చూడండి. ఏంటయ్యా అన్నిటి మీద పితాని రామ్మోహన్ అని ఉంది? ఎవడీడు? వాడు వీడే. మరి పితాని మోహన్ అంటే? నాకు తెలియదండి. తెలియనప్పుడు వాడెవడికో క్యాన్సర్ అయితే నువ్వు చూపించుకుంటావేంటి? చూడండి, ఏదో రిపోర్ట్ మిస్ అయ్యి ఎవరిదో క్యాన్సర్ రిపోర్ట్ మీకొచ్చింది. అవును, నిజమే. నాకు క్యాన్సర్ లేదు, నాకు క్యాన్సర్ లేదు, నాకు క్యాన్సర్ లేదు. వీడి నాకు క్యాన్సర్ లేదు. పాపం బీటీ, నిజంగా వాడి క్యాన్సర్ అనుకొని ఎక్కడ నీ గుండె పగులుద్దో అని ఈ డ్రామా అంతా ఆడాను. నిజంగా వాడు నిప్పు. ఏమయ్యా, అందుకని కాపురం కూలుతూ ఉంటే చూస్తూ ఉంటావా? ఉంటానమ్మా. రామ్మోహన్ రావులో ఉన్న రావు మోహన్లో లేకపోవడం వల్ల వాడి క్యాన్సర్ నీకంటుకుందని ఎంత కలకలం సృష్టించావు పితానన్నాయ్. పీత, నువ్వు నిజంగా గ్రేట్. నేను హర్ట్ అవ్వకూడదు అన్నంత ప్రేమ నీ హార్ట్ లో దాచుకున్నావా? నువ్వు మాత్రం ఎంత నలిగిపోయావు. నువ్వు మాత్రం కుమిలిపోలేదా? నిన్ను మాత్రం కుమిలిపోయేలా చేశాం బీటీ. మీ బంధం గట్టిగా ఉంది కాబట్టి ఎప్పటికైనా రిపోర్టులు మారి నిజం తెలిసింది. అవును బేటీ, మీది జన్మజన్మల బంధం.
ఏంటి అందులో? ఏమైందో చెప్పరా? మొన్న ఆవేశంలో విడాకులు అప్లై చేసావా? చేస్తే చేతే? విడాకులు మంజూరవుతున్నట్టు స్పీడ్ పోస్ట్ వచ్చింది. అంటే మీ జన్మ జన్మల బంధం ఇప్పుడు చట్టబద్ధం కాదన్నమాట. కాదు. ఆ!